పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు నటుడు అజిత్. తిరువాన్మియూర్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అభిమాన నటుడిని చూడగానే ఫ్యాన్స్ తలైవా తలైవా అంటూ నినాదాలు చేశారు. అధికార మార్పుపై కామెంట్ చేశారు అజిత్ కుమార్. అది తమిళనాట సెన్సేషన్గా మారింది. రాష్ట్రంలో మార్పు అవసరమా అని మీడియా ప్రశ్నించింది. అజిత్ నో నీడ్ అంటూ అని సమాధానం ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అధికార డిఎంకే పార్టీకి అనుకూలంగా అజిత్ వ్యాఖ్యలు ఉన్నాయనేటువంటి సమాచారం. ఇక అజిత్ వ్యాఖ్యలను సీఎం స్టాలిన్ స్వాగతించినట్లుగా కూడా మరో ప్రచారం జరుగుతోంది. అజిత్ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర. ఇక నో నీడ్ ఫర్ ఇంటర్వ్యూ అంటూ అజిత్ కామెంట్ చేసినట్లుగా తెలుస్తోంది. అజిత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల గురించి కాదు అని సురేష్ చంద్ర అజిత్ మేనేజర్ స్పష్టం చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏ విధంగా చూడాలి అజిత్ ఇండైరెక్ట్గా చేసినటువంటి కామెంట్స్? తమిళనాట ఓటర్లకి అర్థమైపోయింది అనేటువంటి మాట. ఆ కామెంట్స్ తర్వాత మొత్తం కూడా కొంచెం ఒకంత కొన్ని చోట్ల మారేటువంటి అవకాశం ఉంది. ఓటింగ్ పర్సంటేజ్ కావచ్చు, ఓటు వేసేటువంటి ఆలోచన విధానం కావచ్చు, మారేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఎలా చూడాలంటారు ఆ కామెంట్స్? మురళి, అజిత్ తమిళ నటుడు అజిత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఓటు హక్కును వినియోగించుకున్న సందర్భంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారంటూ మీడియాలో ఒక వర్గం ప్రచారం చేస్తుంది. అయితే ఇక్కడ తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆయన ఉదయం 6:30కే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. తిరువాన్మియార్లోని ఒక పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయ్ని చూడగానే అజిత్ ను చూడగానే అక్కడ అజిత్ అభిమానులు తలైవా తలైవా అంటూ నినాదాలు చేశారు. అయితే అక్కడ అజిత్ రావడంతోనే స్వల్ప ఉద్రిక్త చోటు చేస్తుంది. ఏదైతే అజిత్ అభిమానులు తలైవా తలైవా అంటున్నప్పటికీ కూడా అజిత్ ఎలాంటి కామెంట్ చేయలేదు. చెవులు మూసుకొని సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ప్రధానంగా అధికార మార్పుపై ఏదైతే ఒక లోకల్ విలేకరి అడిగిన ఒక అంశం పైన అధికార మార్పు అవసరమా అంటే నో నీడ్ అన్నారు అజిత్ నో నీడ్ అన్నారంటూ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని అటు డిఎంకే నేతలు తమకు అనుకూలంగా అజిత్ వ్యాఖ్యలు చేశారంటూ చేసిన ప్రచారంలో కొంత డిఎంకేకి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అజిత్ ఎక్కడ కూడా కాంట్రవర్సీ వ్యవహారాలకు జోలికెళ్ళడు. ఏదైతే అభిమానులు సినిమాలే చూడాలి, అభిమానులు వ్యక్తిగతంగా ఎవరితో ఘర్షణ పడగద్దు, గొడవ పడద్దు, అభిమానులుగానే ఉండాలి, నటులందరూ ఒకటే అంటూ పదే అభిమానులు విజ్ఞప్తి చేసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ నేరుగా అధికార మార్పు అవసరం అంటే నో నీడ్ అన్నారు అనే ఒక రాజకీయ ప్రచారం ఊపందుకుంది. అందుకు ఏదైతే అజిత్ చేసిన వ్యాఖ్యలు నేరుగా ముఖ్యమంత్రి స్టాలిన్ సమర్థించినట్టు, స్వాగతించినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే వీటన్నిటిపైన కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర క్లారిటీ ఇచ్చారు. నో నీడ్ ఫర్ ఇంటర్వ్యూ అని అజిత్ వ్యాఖ్యలు చేశారు తప్పితే ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయదని వ్యాఖ్యానించినప్పటికీ కూడా అజిత్ చేసిన నో నీడ్ అనే ఒక మాట మాత్రం అది తమిళనాడు ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గతంలో 2021 ఎన్నికల్లో అప్పుడు విజయ్ నేరుగా సైకిల్ పైన ఓటేయడానికి వచ్చారు. విజయ్ చేసిన సిగ్నల్ గత ఎన్నికల్లో డిఎంకేకి బాగా కలిసి వచ్చింది. బీజేపీకి యాంటీ ఓటు గతంలో అన్నాడీఎంకేతో పుట్టు పెడుతున్న బీజేపీకి అన్నాడీఎంకేకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒక నటుడు ఒక చిన్న సిగ్నల్ చేస్తే అది రాజకీయాల్లో చాలా ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రం వద్ద ఏదైతే ఒక సత్య చేసినా కూడా అది తీవ్ర ప్రభావం చూపే అవుతుంది. గత ఎన్నికల్లో విజయ్ చేసిన ఏదైతే సత్య అది డిఎంకే కలిసి వచ్చింది. ప్రస్తుతం ఏదైతే అజిత్ చేసిన వ్యాఖ్యలు నో నీడ్ అనే ఒక వ్యాఖ్య తమిళనాడు రాజకీయాల్లో వేగంగా ప్రచారం అందుకుంది. అజిత్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు, డిఎంకేకి మద్దతుగా ఉన్నారు. సీఎం స్టాలిన్ ఈ వ్యాఖ్యలు సమర్థించారు. తమిళనాడులో రాజకీయ మార్పు, అధికార మార్పు అవసరం లేదంటూ అజిత్ వ్యాఖ్యలు చేశారనే వ్యాఖ్యలు మాత్రం తమిళనాడు రాజకీయాల్లో ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ చర్చ ద్వారా ఏదైతే జనాల్లో జరిగే చర్చ కానీ ప్రజల్లో జరిగే ఈ చర్చ డిఎంకేకి మాత్రం కొంతమేర కలిసి వచ్చే అవకాశాలు ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. మురళి, ఎస్, గతంలో అజిత్ ఫ్యాన్స్ కి విజయ్ ఫ్యాన్స్ కి మధ్య జరిగినటువంటి కోల్డ్ వార్ మనం చూసాం. దీనికి సంబంధించి కూడా
దాన్ని మనసులో పెట్టుకున్నారు అజిత్. అందుకే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినటువంటి వ్యాఖ్యలు అనేది కూడా ఒకంత ఫ్యాన్స్ కూడా చర్చించుకుంటున్నారు. విజయ్ ఫ్యాన్స్ చెప్తుంది ఒకటే, ఇది సమయం కాదు మీరు మాట్లాడటానికి కానీ లేకపోతే అటువంటి చర్యలు తీసుకోవడానికి కానీ అనేటువంటి మరొక కోణం. దాన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, ఇక్కడ ప్రధానంగా అజిత్ వివాదాలకు కానీ రాజకీయాలకు కానీ చాలా దూరం ఉంటాడు. వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా అజిత్ ఎప్పుడు చేసిన పరిస్థితి లేదు. ఇక్కడ తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టిన తర్వాత కూడా అజిత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. విజయ్ అభిమానులకు అజిత్ అభిమానులకు ఒకవేళ చిన్న చిన్న ఘర్షణలు సంఘర్షణలు ఉన్నప్పటికీ కూడా పలుమార్లు అజిత్ నేరుగా వ్యాఖ్యలు చేశారు. అభిమానులు కేవలం సినిమా చూసి ఆనందించండి, ఎంజాయ్ చేయండి, కానీ మీ వ్యక్తిగత జీవితాలు పోగొట్టుకోవద్దు. సినిమానిగా చూడండి, మీ వ్యక్తిగత జీవితం మీదనే కాన్సన్ట్రేషన్ చేయండి అంటూ పదే పదే అజిత్ అభిమానులకు విజ్ఞప్తి చేసిన పరిస్థితి. ప్రస్తుతం విజయ్ పార్టీ పెట్టారు. ఈ ఎన్నికల్లో 234 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా అజిత్ విజయ్ పైన ఎలాంటి కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పటికే డిఎంకే కూటమిలో ఉన్న కమల్ హాసన్ లాంటి నేతలు అజిత్ పై నేరుగా విజయ్ పైన వ్యాఖ్యలు చేశారు. తప్పితే ఇక్కడ ప్రధానంగా సినీ నటులు ఎవరు కూడా నేరుగా విజయ్ పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. విజయ్కి అజిత్ అభిమానుల కాంట్రవర్సీ ఉన్నప్పటికీ కూడా ఆ హీరోలందరూ ఒకటే, అభిమానులు విభేదాలు సృష్టించుకోవద్దంటూ గతంలో చేసిన ప్రకటనకి అజిత్ కట్టుబడిన. అయితే ఇక్కడ ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు నో నీడ్ ఫర్ ఇంటర్వ్యూ అనే వ్యాఖ్యలు ప్రైవేట్ ఛానల్స్ ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ ప్రైవేట్ ఛానల్ నో నీడ్ అనే వరకే ఆ ఓటు కట్ చేసి ఇంటర్వ్యూ అనే మాటను పక్కన పెట్టడంతో ఈ రాజకీయ కలకలం రేపింది. అయితే అజిత్ మేనేజర్ నేరుగా రంగంలోకి దిగారు. అజిత్ ఎక్కడ కూడా రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు, నో నీడ్ ఫర్ ఇంటర్వ్యూ అన్నారు అంటూ అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర ఓ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పటికే అజిత్ మేనేజర్ క్లారిటీ ఇచ్చినప్పటికీ అజిత్ నో నీడ్ అన్నారు అనే ఆ లైన్ జనాల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది. డిఎంకే కార్యకర్తలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. విజయ్ స్టాలిన్ కు జై కొట్టారు అనే ఒక ప్రచారం తమిళనాడు రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ తమిళనాడు రాజకీయాల్లో వేగంగా వ్యాపిస్తుంది. నో నీడ్ ఫర్ ఇంటర్వ్యూ అనే వ్యాఖ్యలు, ఇంటర్వ్యూ అనే పదాన్ని కట్ చేసి ఓ ప్రైవేట్ ఛానల్ చేసిన టెలికాస్ట్ చేసిన వీడియో తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరమైన మలుపు తిప్పింది. అయితే ఈ ఎన్నికల్లో డిఎంకేకి ఏ మేరకు లాభిస్తుంది అనేది మనం మే 4వ తేదీ వరకు వేచి చూడాలి. రైట్, ఫ్యాన్ వార్ కాస్త పొలిటికల్ వార్గా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదనేటువంటి మాట అయితే చెప్తూ ఉన్నారు. కానీ అజిత్ అన్నటువంటి మాటలో అర్థం అది కాదు అని ఆ మేనేజర్ సురేష్ చంద్ర చెప్పడం కూడా ఒకంత సరే. ఈ లోపల జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిందా అంటే అది మే 4వ తారీఖు తెలిసేటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు నటుడు అజిత్. తిరువాన్మియూర్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును అజిత్ వినియోగించుకున్నారు. అభిమాన నటుడిని చూడగానే ఫ్యాన్స్ తలైవా అంటూ నినాదాలు చేశారు. అధికార మార్పుపై అజిత్ కామెంట్ చేశారు. రాష్ట్రంలో మార్పు అవసరమా అని మీడియా ప్రశ్నించినటువంటి నేపథ్యంలో అజిత్ నో నీడ్ అంటూ సమాధానం ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అధికార డిఎంకే పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారనే సమాచారం. అజిత్ వ్యాఖ్యలను సీఎం స్టాలిన్ స్వాగతించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అజిత్ వ్యాఖ్యలపై అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర క్లారిటీ అయితే ఇచ్చారు. నో నీడ్ ఫర్ ఇంటర్వ్యూ అంటూ కూడా అజిత్ వ్యాఖ్యలు చేశారు తప్ప ఎక్కడ సపోర్ట్ చేయలేదంటూ కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అజిత్ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయాల గురించి కాదు అని సురేష్ చంద్ర స్పష్టం చేశారు. సార్